ఉన్నది ఒకటే జీవితం అని తెలిసినా కూడా రిస్క్ చేయకపోతే ఎలా? ఒక అడవిలో కుక్క ఉంటుంది. ఆ కుక్క దాహం ఎక్కువ వేసి అక్కడ ఉన్నటువంటి సరస్సు దగ్గరికి వెళ్తుంది. ఆ సరస్సు నీటిలో ఒక పెద్ద కుక్కను చూస్తుంది. దాన్ని చూసి భయపడిపోతుంది. మళ్ళీ వెనుకలకు వచ్చేస్తుంది. కాసేపు తర్వాత మరింత దాహం అవుతుంది. మళ్ళీ ఆ సరస్సు దగ్గరికి వెళ్తుంది. అక్కడ మళ్ళీ అదే కుక్క అక్కడ ఉంటుంది. అప్పుడు మళ్ళీ చూసి భయపడిపోయి మళ్ళీ వెనుకలకు వెళ్ళిపోతుంది. ఈసారి గెండ అనేది పెరిగిపోతుంది. దాహం మరింత పెరిగిపోతుంది. ఈసారి నీళ్ళు అనేది తాగకపోతే చనిపోతానని చెప్పి అక్కడికి వెళ్తుంది. ఆ కుక్క మళ్ళీ అక్కడ ఉంటుంది. అప్పుడు ఆ కుక్క కోపం వచ్చి ఆ కుక్క మీద ఎగిరి దుంకుతుంది. అది కుక్క కాదు, అది ఆ కుక్క యొక్క ప్రతిబింబం. అక్కడ దుంకినప్పుడు అక్కడ కుక్క ఏముండదు. అప్పుడు ఆ నీటిని తాగి దాంట్లో స్నానం చేసి బయటకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, జీవితంలో కూడా ఏదో రిస్క్ చేయాలి మనం. ఉన్నది ఒకటే జీవితం అని తెలిసినా కూడా రిస్క్ చేయకపోతే ఎలా? రిస్క్ చేసినప్పుడే రస్క్ వస్తుందని ఏదో ఒక యాడ్లో చూసినాం. నీ జీవితంలో కూడా రిస్క్ చేసినప్పుడే బ్లోసమ్ అవుతుంది. నీ జీవితం అనేది వికసిస్తుంది. పురోగతి అనేది సాధించగలదు. దయచేసి రిస్క్ చేయడం నేర్చుకోండి. మనము విజయం అనేది ఒక హ్యాబిట్గా మారిపోతూ ఉంటుంది. రిస్క్ చేయండి. రిస్క్ చేస్తేనే జీవితంలో పురోగతి సాధిస్తాము.